సుభాష్ పై అమలాపురం వైసీపీ పట్టణ అధ్యక్షులు సంసాని బులి నాని సంచలన వ్యాఖ్యలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ జలగలు పట్టిపిడిస్తున్నాయి అన్న వ్యాఖ్యలను అమలాపురం వైసీపీ శ్రేణులు అత్యవసర సమావేశం వాసర్ల గార్డెన్స్లో నిర్వహించి తీవ్రంగా ఖండించారు. నీ తండ్రితో విభేదాలు కారణంగా నీ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు నువ్వు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు నీ ప్రక్కన ఈ బులి నాని ఉన్నాడని మంత్రికి గుర్తుచేస్తున్నాని నాని అన్నారు. మా కుటుంబంలో సభ్యులు అవినీతిని నిరూపిస్తే మీ చెప్పుల దండ మా మెడలో వేసుకుంటామని, నిరూపించకపోతే మా చెప్పుల దండ మీరు వేసుకోవాలని నాని సవాల్ విసిరారు. మీ తల్లిగారిని మున్సిపల్ చైర్మన్ చేయడానికి లక్షల్లో డబ్బు, విప్పటంలో భూములు ఇస్తానని ప్రలోభపెట్టిన మాట వాస్తవం కాదా? విప్పటంలో విల్లాలు ఇవ్వడంపై ఎక్కడ మంత్రి అవినీతి ఎంత? అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాస్, మట్టపర్తి నాగేంద్ర, మున్సిపల్ చైర్ పర్సన్ సత్య నాగేంద్రమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాని రాజు, గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి శ్యామ్ ప్రకాష్. నిన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు వైసీపీ సెట్టిబలిజ కౌన్సిలర్లు అమలాపురం మున్సిపాలిటీని పట్టుకుని జలగల్లా పీడిస్తున్నారని జుగుప్సాకరమైనటువంటి విలువలు లేనటువంటి విమర్శ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి సంవత్సరన్నర కాలం అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, శాసనసభ్యుడిగా ఐతాబత్తుల ఆనందరావు గారు ఇక్కడ ఆయన స్థాయిలో చక్కగా పరిపాలనలో ముందుకెళ్తా ఉన్నారు. మరి మున్సిపాలిటీలో ఇలాంటి అవినీతి జరుగుతుందంటే ఆనందరావు గారిని అంతర్గతంగా ఎద్దేవా చేయటమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి సుభాష్ గారు ఇంకో మాట చెప్పడం జరిగింది. వైసీపీ కౌన్సిలర్లు పార్టీలో చేరతామని ఆయనకి వచ్చారని, దానికి ఆయన చేదరించుకున్నారని చెప్పి ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. మరి నేను సభాముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నాను, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలాపురం మున్సిపాలిటీలో వాళ్ళ తల్లి గారిని మళ్ళీ చైర్మన్ పీట ఎక్కించాలని చెప్పి ఆయన మా కౌన్సిలర్లతో బేరసారలాడటం కూడా జరిగింది. మరి ఏ ఒక్క కౌన్సిలర్ కూడా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి సైనికుడు మాదిరిగా ఆయన యొక్క ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. మరి మాకు ఆయన తాయిలాలు ఏ రకంగా చూపించాడంటే, లక్షలు మీకు నేను వెచ్చిస్తాను, డబ్బులు ఇస్తాను, కాకపోతే తుళ్ళూరు గ్రామం పక్కన విప్పటం గ్రామంలో మీకు నివాస గృహాలు మంజూరు చేయిస్తాను, నేను కట్టించిన విల్లాలు ఉన్నాయి అక్కడ, అవి ఇస్తానని మరి చెప్పడం జరిగింది. చిన్న చిన్నగా ఉంటాయి గొడవలు, ఆ విధంగా మీ ఇంట్లో కూడా మీ విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ విషయంలో మీరు కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు మీ తండ్రి గారు మిమ్మల్ని విస్మరించారని మీరు స్లీపింగ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఆ రోజున మీకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలను పక్కన పెట్టి అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసినందుకు మనస్తాపంతో స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారని చెప్పి ఒక కట్టు కథ అల్లిన దాంట్లో మీ తండ్రి గారు, మీకు ముఖ్య అనుచరుడు సత్యఋషి, వాళ్ళకండగా ఈ బులినాని ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. కౌంటర్లు పెట్టేశారు అవినీతిలో, తిరుపతి లెటర్ కూడా అమ్మేసుకుంటా ఉన్నారు. మీరు శెట్టి బల్జ కులంలో ఏ శాసనసభ్యుడు, ఏ మంత్రి కూడా ఇంత దిగజారి అవినీతి చేసిన దాఖలా ఎక్కడ లేదు. మీరు మమ్మల్ని అవినీతి పౌరులు జలగల్లా పట్టుకుని తినేస్తున్నారని అంటాం, గుమ్మడికాయల దొంగ భుజాలు తోడుకున్నట్టుగా ఉంది. ఆ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో మొదటిసారిగా మీరే. గోదావరి తల్లి గర్భశోకం రోధిస్తా ఉంది మౌనంగా. అంత దారుణంగా ఇసుకను దోచేసినటువంటి శాసనసభ్యుడు, మంత్రివర్యులు మీరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా మీరు అనతి కాలంలోనే అవినీతి చక్రవర్తిగా పేరుగాంచినటువంటి మీరు అవినీతి విషయంలోనూ మమ్మల్ని
కామెంట్ చేయటం అన్నది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఒకటి చెప్తా ఉన్నాను, జిల్లా పరిషత్ హై స్కూల్లో ₹1 నిధులు మేము దుర్వినియోగం చేశామని, అమలాపురం నియోజకవర్గంలో పట్టణంలో మేము ఏదైనా అవినీతి చేశామని, మా కుటుంబంలో ఏ ఒక్కరైనా 4-5 కౌన్సిలర్గా చేశారు, ఎవరైనా సరే అవినీతి చేశామని నువ్వు నిరూపించగలిగితే నీ చెప్పు మా మెల్ల కట్టుకుంటాం, లేదంటే మా చెప్పుని నీ మెల్ల కట్టుకో. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నువ్వు భారీ అవినీతి పరుడివి. మా కౌన్సిలర్లందరూ కూడా నువ్వు విప్పటం గ్రామంలో ఇల్లు ఇస్తా ఉన్నావు, ఆ విప్పటం నాకు ఆ రాష్ట్రం ఏంటో మాకు తెలియాలి. అక్కడ ఏమైనా భారీ స్కామ్ చేసావా, ఏదైనా ఇల్లు కట్టావా, ఏంటిది అన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకొక్కసారి చెప్తా ఉన్నాను, దరిద్ర పార్టీ ఆ వైఎస్ఆర్ పార్టీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పార్టీలో అనతి కాలంలోనే అధోగతి పాలవుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, ఇక్కడ అందరికీ గొడవలు పెట్టేసావు, తంట్లు పెట్టేసావు, కులాల మధ్య చిచ్చులు పెట్టేసావు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళావు, అక్కడ అందరికీ కూడా తంట్లు గొడవలు, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నావు. నువ్వు ఎక్కడున్నా కూడా ఇదే విధమైనటువంటి వ్యక్తిత్వం అనేది, ఇది ఒక్కసారి కూటమి ప్రభుత్వం గ్రహించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే మున్సిపాలిటీలో మేము అవినీతి పరులం అయితే, మేము జలగలం అయితే, మీ శాసనసభ్యుడు ఇక్కడ ఐతబోతుల ఆనందరావు గారు ఉన్నారు, ఎంక్వైరీ చేయించండి. ఈ యొక్క 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు మీ పార్టీ తరఫున, కూటమి తరఫున, ఏ ఒక్కరినైనా సరే మేము అవినీతి పరులను నిరూపించమనండి. నువ్వెక్కడో రామచంద్రపురం నుంచి వచ్చి అమలాపురం నియోజకవర్గం, అమలాపురంలో శాసనసభ్యుడు ఆనందరావు ఉండగా నీకు పనేంటి? అది నువ్వు పార్టీ లైన్ దాటుతున్నావు. మీ పార్టీ లైన్ ని నువ్వు గుర్తెరిగి నడుచుకో, అక్కడ గౌరవం సంపాదించుకొని సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా.